హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ సైజ్ ఏమో 50 ఇంచెస్ అండి. బ్లౌజ్ మనకు మామూలుగా కట్ చేస్తే సరిపోదు, దానికని ఇలా క్రాస్ అనేది ఎక్కడొస్తుంది, ఎలా వేసి కట్ చేస్తే మనకు బ్లౌజ్ అనేది సరిపోతుందో ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఇదేమో 50 ఇంచెస్ అండి, కానీ సైడ్ లూజ్ అంతా పెట్టే లోపల మనకు 54 ఇంచెస్ అవుతుంది. కాబట్టి మనకు క్లాత్ అనేది ఎప్పుడైనా తక్కువే వస్తుందండి. దానిలో మళ్ళీ హ్యాండ్స్ ఏమో పొడవు 12 ఇంచులండి. 12 ఇంచులు పొడవు, బ్యాక్ పార్ట్ 17, ఇంకా ఫ్రంట్ సైడ్ 14 ఇంచులు. ఇలా మనం పెట్టుకుంటూ పోతే ఎలాగైనా క్లాత్ అనేది సరిపోదు. చూడండి హ్యాండ్స్ అనేవి ఎంత పొడవుగా ఉన్నాయో. నా దగ్గరికి పట్టు బ్లౌజులు ఎలాంటి బ్లౌజులు వచ్చినా కూడా నేను అడ్జస్ట్ చేసి కుట్టిస్తానండి. ఎందుకంటే అలాంటి క్లాతులు వాళ్ళకి మళ్ళీ దొరకవు. శారీస్ ఏమో కాస్ట్లీ శారీసు, బ్లౌజ్ వేరేది వేస్తే అది వేరే విధంగా అయిపోతుంది, కానీ అంత కాస్ట్లీ శారీ అనిపించదు. దానికని చూడండి ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. ఇదొక్కటి గమనించుకోండి, ఇక్కడ మాత్రం మనకు క్రాస్గా మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్ కట్ చేసామనుకోండి, హ్యాండ్ దగ్గర పీస్ పడితే మనకి కరెక్ట్గా కనపడుతుంది. అదే మనము బ్యాక్ పార్ట్కి కట్ చేసి తర్వాత పీస్ అనేది వేసుకున్నామంటే మనకది కుట్లులోకి వెళ్ళిపోతుంది, మనకు కనపడదండి. దానికని నేను ఎలా కట్ చేసి ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ దాకా ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్ అలాగే పెట్టాలి. బ్యాక్ పార్ట్కి మాత్రమే ఇలా సైడ్కు కట్ చేసేసుకోవాలి. ఈ కొంచెం మాత్రమే మనకు పీస్ అనేది పడుతుంది. ఇలా మనము హ్యాండ్ కట్ చేసేసి అలాగే సేమ్ హ్యాండ్ వరకు ఇలా కట్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా ఎక్కడ మనకు పీస్ అనేది పడదు. ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా కూడా, మీకు ఇంకా పెద్ద సైజు బ్లౌజ్ కూడా ఎలా కట్ చేసి కుట్టారో కూడా చూపిస్తానండి. దీన్ని జాయింట్ చేసేటప్పుడు దాన్ని కూడా చూపిస్తాను. చూడండి, ఈ క్లాత్ వరకు ఒకటి మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది. అలాగే మనకు ఈ సైడ్ క్లాత్ ఒక జాయింట్ అనేది వేసుకుంటే ఇది కూడా మనకు క్రాస్ బెల్ట్ అనేది సరిపోతుంది. మనకి ఇప్పుడు 2 జాయింట్లు పడుతుందండి. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా 2 జాయింట్లు పెద్ద కష్టం కాదు, కానీ జాయింట్ అంటేనే మేము సరిగా మాకు రాదు, మేము కుట్టలేము ఈ బ్లౌజ్ అని చెప్పేస్తారు. చూడండి, దీనికి క్రాస్ అనేది ఎలా వేసుకోవాలో కూడా చూద్దాము. ఈ సైడ్ అనేది మనకు ఈ కొంచెం అనేది క్రాస్ అనేది పడుతుంది. ఇది కాకుండా నేను ఇంకా ఎక్కువ పీస్ అనేది వేసి ఎలా కట్ చేసి కుట్టామో చూపిస్తానండి. చూడండి, ఈ బ్లౌజ్ అయితే ఇది కూడా 50 ఇంచెస్ బ్లౌజు. ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి చూడండి ఎంత పీస్ పడిందో. ఈ బ్లౌజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. దీనికి ఇంకా మనకు క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు మనకి ఎలాగైనా ఇలా క్రాస్ అనేది పడుతుందండి. చూడండి, పైనుంచి కిందికి మనం కట్ చేసింది 2 ఇంచులు మాత్రమే, చిన్న పీసే పడుతుంది. కానీ ఈ బ్లౌజ్కి పెద్ద పీసు క్రాస్ అనేది వేసాము. మనకు సేమ్ బ్లౌజే కావాలంటే ఎక్కడ దొరకదండి. కాబట్టి మనము శారీలో బ్లౌజే ఎలా కుట్టించామంటే వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకుంటారు. మనం బ్యాక్ కాకుండా ఈ హ్యాండ్కి అనేది ఎక్కడ మనం జాయింట్ వేసినా మనకు కనపడుతుందండి. కాబట్టి మనం ఎప్పుడైనా పెద్ద బ్లౌజులకి ఇలా సైడ్ మాత్రమే క్రాస్ అనేది వేసుకున్నామంటే మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఒకే స్ట్రైట్ పీస్ కాబట్టి ఈజీగా వేసేస్తాము. అదే మనం ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ వేస్తూ ఉంటాము. హ్యాండ్కి మనకు పై పార్ట్కి పీసు క్రాస్గా కావాలి, కానీ బ్యాక్ పార్ట్కి మాత్రమే మనకు ఇట్లా చక్క పీస్ అనేది పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా పెద్ద బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసామంటే ఈజీగా కుట్టుకోవచ్చు.
ఈ బ్లౌజ్కి సైడ్ ఎంత పీస్ పడింది కూడా మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడైతే మనము ఈ క్రాస్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము. పీస్ అనేది ఇలా క్రాస్గా పెట్టేసి కుట్టేసుకోవడమేనండి. మనం కట్ చేసింది చిన్న పీసే పడుతుంది, కానీ ఆ వైట్ బ్లౌజ్ దానికి ఎంత పీస్ పడుతుందో కూడా చూద్దాము. ఇలా పీస్ వేసేసుకొని పైన ఇలా కుట్టేసుకుంటే చూడండి జాయింట్ అనేది ఎంత ఈజీగా వేసేసుకోవచ్చో. ఇప్పుడు ఈ సైడ్ కూడా అలాగే క్రాస్ పీస్ తీసుకొని క్రాస్గా అయినా లేదా చక్కగా అయినా బ్యాక్ పార్ట్కి ఎలా వేసినా మనకు ఎక్కడ ఇబ్బంది అనిపించదండి. ఇలా క్రాస్గా తీసుకున్నా కూడా మనకు చక్కగా అయిపోతుంది. ఎలాగైనా వేసుకోవచ్చు అండి, చక్కగా అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా క్రాస్గా అయినా వేసుకోవచ్చు, లేదా స్ట్రైట్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా క్రాస్ అయినా వేసుకోవచ్చు. ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎక్కడ మనకు పీస్ అనేది ఈ సైడ్ పీస్ అంతా మనకు కుట్లు లేకపోతుంది. చూడండి ఎక్కడ మనకు పీస్ పన్నట్టు కూడా తెలియదు. ఈ సైడ్ మనము సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇదంతా ఇట్లా లోపలికి వెళ్ళిపోతుందండి, మనకి ఎక్కడ బయట కనపడదు. చూడండి ఇలా వస్తుంది, మనకి ఎక్కడ మనం పీస్ వేసామనేది కూడా తెలియదండి. ఇది వదిలేస్తే ఇప్పుడు వైట్ బ్లౌజ్ చూద్దాము. ఆ బ్లౌజ్కి అయితే ఎంత జాయింట్ వేశారనేది చూద్దామండి. చూడండి ఎక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచుల దాకా పీస్ పడింది. మనం ఇంకా కుట్లు లేక కావాలి కాబట్టి ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా పడుతుంది. చూడండి 2 ఇంచులు ఇక్కడ, 2.5 ఇంచు అక్కడ, 4 ఇంచుల నుంచి 4.5 ఇంచుల దాకా పీస్ పడింది. అయినా కూడా మనకి ఎక్కడా కనపడదండి. ఇలా మీరు కుట్టుకున్నారంటే ఎలాంటి బ్లౌజులైనా మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.